సో ఆ టైంలో విలేకరులు అల్లు అర్జున్ గురించి మాట్లాడారు. అల్లు అర్జున్ విషయాన్ని మీరేమి చెప్తారు అని అంటే, ఆయన కొద్దిగా విసుక్కున్నట్టుగా అసలు మనుషులు ఇక్కడ చచ్చిపోతా ఉంటే మీరు సినిమాల గురించి మాట్లాడతారా? పెద్ద మనసుతో ఆలోచించండి, పెద్దగా ఆలోచించండి అని ఒక క్లాస్ కూడా పీకాడు. నిజానికి అక్కడ ఎవరు మనుషులు చచ్చిపోవట్లేదు. ఆయన మీద దాడి జరిగిందనేది మాత్రమే వస్తుంది. అది కూడా మేము దాడి చేయలేదు, ఆర్గ్యుమెంట్లు మాత్రమే జరిగాయని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. నిజానికి రాష్ట్రంలో చాలా చోట్ల దాడులు జరిగి అమ్మాయిల్ని చంపేస్తా ఉంటే కూడా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. నిజానికి మరి మనుషులు చచ్చిపోతున్నారు, మీరేంది ఇది మాట్లాడుతున్నారన్న వ్యక్తి మచ్చుమర్రి రోజు చూసాం మనం. ఒక చిన్న పాప దారుణంగా చంపేసి ఇప్పటివరకు శవం కనబడలేదు, అక్కడికి వెళ్ళలేదు. అట్లాగే పిఠాపురంలో రేప్ జరిగింది, తెలుగుదేశం వాళ్ళే రేప్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి, దానికి వెళ్ళలేదు. అట్లాగే వీళ్ళ నాయకుడు అక్కడ పిఠాపురంలో నానాజీ, పంతం నానాజీ, ఆయన ఒక దళిత డాక్టర్ని తీవ్రంగా అవమానించి కుడితే దాన్ని అసలు ఖండించలేదు, అక్కడికి వెళ్ళలేదు. ఇలాగ స్టేట్లో అనేక సంఘటనలు చెప్పచ్చు మనం. ఈ 7 నెలలు, దాదాపు 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో అనేక సంఘటనలు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇప్పుడేమో అసలు మనుషులు చచ్చిపోతున్నారని చెప్తున్నారు. మనుషులు ఎక్కడ చచ్చిపోయారు? చచ్చిపోయినప్పుడు వెళ్ళలేదు కదా మనకు. సో ఈవెన్ వరద వచ్చినప్పుడు కూడా ఇతను కనబడలేదు. వరదలు వచ్చి అంత పెద్ద ప్రళయం జరిగినా కూడా మనిషి కనబడలేదు. అంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ ఏంటంటే అల్లు అర్జున్ మీద మాట్లాడడానికి ఇష్టం లేదు, అది అసలు మ్యాటరే కాదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. సో నిజానికి ఇదే ఇన్సిడెంట్ మనం కానీ జగన్ ప్రభుత్వంలో చూస్తే, జగన్ ప్రభుత్వం ఓన్లీ టికెట్ రేట్లు మాత్రం తగ్గించింది, బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వనని చెప్పింది. సో దానికే పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఉద్యమం మొదలుపెట్టాడు, తీవ్రంగా మాట్లాడాడు. మేము సినిమాలు తీస్తున్నాం, మేము ఖర్చు పెడుతున్నాం, నువ్వెవడు మధ్యలో ఆపడానికి అని అంతా విరుచుకుపడ్డాడు. ఇక్కడ అసలు జగన్ చేసింది, రేవంత్ రెడ్డి చేసిన దాంట్లో 5% కూడా లేదు. ఓన్లీ టికెట్ రేట్లు తగ్గించడానికి మాత్రమే అతను ట్రై చేశాడు. ఇక్కడ అట్లా కాదు, సాక్షాత్తు ఎప్పుడూ లేనిది చరిత్రలో ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేనిది ఒక నేషనల్ వైజ్ రికగ్నైజ్డ్ హీరోని జైల్లో పెట్టించాడు రేవంత్ రెడ్డి. అది కూడా ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు కూడా అనేక సార్లు తొక్కిసలాట్లలో చనిపోయారు, పెద్ద ఎత్తున, దీనికంటే పెద్ద ఎత్తున చనిపోయారు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, కేసులు పెట్టిన దాఖలాలు లేవు, జైలుకి పంపించిన దాఖలాలు లేవు. అట్లాంటి క్లియర్గా రేవంత్ రెడ్డి కక్ష కట్టినట్టుగా అతను పంపించడమే కాకుండా అసెంబ్లీలో ప్రకటించడం, దాన్ని అతను ఒకవేళ నిజంగా తప్పు చేస్తుంటే కోర్టులో ప్రూవ్ చేయకుండా పబ్లిక్లో అల్లు అర్జున్ దోషం నిరూపించడానికి అనేక మందితో, ఇంక్లూడింగ్ పోలీసులు కూడా ఎక్కడ నిరూపించాలి? కోర్టులో నిరూపించాలి. కానీ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి దోషం నిరూపించడానికి పోలీసుల్ని కూడా ప్రేరేపించడం, కాంగ్రెస్ నాయకులంతా బయటికి రావడం, అసలు సినిమా ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ సమాజం అన్న ఒక విచిత్రమైన వాదాన్ని తీసుకురావడం. సో ఈ స్థాయిలో చేస్తే కూడా పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోతే మరి విలేకరులు అడిగితే ఇక్కడ మనుషులే చచ్చిపోతున్నారంటే ఎక్కడ చచ్చిపోయేది? అదొక చిన్న లోకల్ గొడవ. ఒక మాజీ ఎంపీపీ ప్లస్ ఇప్పుడున్న ప్రజెంట్ ఎంపీపీ కొడుకు అక్కడ వెళ్ళి, సుదర్శన్ రెడ్డి ఆయన అడ్వకేట్ కూడా, ఆయన వెళ్ళి కీస్ లాక్ ఓపెన్ చేయట్లేదని ఈయన అడిగాడు, ఎవరిని, జవహర్ రెడ్డిని, ఎంపీటీని. సో అతను రాలేదు అని చెప్తే లేట్ అయింది, 1/2 అవర్ వెయిట్ చేసినాక అతను వస్తే ఎందుకు మీరు లాక్ వేసుకొని వెళ్ళిపోతున్నారు అని ఆయన అడిగారు. దాంట్లో ఏదో గొడవలు వచ్చింది. సో ఇది నిజానికి ఒక చిన్న గొడవ. ఇంకా రాష్ట్రాన్ని కుదిపేసిన అనేక గొడవలకి ఈయన వెళ్ళలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడేమో వెళ్ళి అది విచిత్రంగా, అది మనుషులు చచ్చిపోతుంటే సినిమా గురించి మాట్లాడతారా అని అడుగుతున్నాడు. సో ఇది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమంటే అల్లు అర్జున్ గురించి అతను మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. నిజానికి ఎక్కడగా వాళ్ళందరూ కూడా వచ్చి పరామర్శించాడు, ఇంక్లూడింగ్ చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించాడు. అయినా కూడా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మరి అప్పుడు కావాలనే వచ్చాడా లేకపోతే నిజంగా పని మీద వచ్చాడో కూడా తెలియదు. ఎందుకంటే వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు ఇమీడియట్గా. అందరూ ఏమనుకున్నారు ఈయన పరామర్శిస్తాడని, కనీసం ఫోన్ చేసి మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే అల్లు అరవింద్ కూడా ఆయనతో సినిమాలు తీశాడు, సినిమాలు తీసుకొని నష్టపోయాడు. జానీ లాంటి సినిమాలకు పెట్టుబడులు పెట్టి అల్లు అరవింద్ కూడా నష్టపోయాడు. కానీ కనీసం కూడా దాన్ని మాట్లాడలేదు, కనీసం పరామర్శించలేదు.
ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో సినిమా వాళ్ళ మీద మాట్లాడుతుండి, సినిమా ఇండస్ట్రీ గురించి అసెంబ్లీలో ఆ స్థాయిలో మాట్లాడి, మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కూడా పోయి మోకరిల్లే పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఏం మింగలేక, కక్కలేక ఉండే పరిస్థితి ఉంటే, పవన్ కళ్యాణ్ మరి ఆయన ఆహ్, సినిమా ఇండస్ట్రీ అంతే ఎవరు చేసినా మాట్లాడాలి కదా! హ్మ్. జగన్ చేస్తేనే మాట్లాడతాను, రేవంత్ రెడ్డి చేస్తే మాట్లాడను అన్న పద్ధతిలో ఉండాలంటే క్లియర్‌గా అల్లు అర్జున్ మీద కోపంతో ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గురించి సాక్షాత్తు వాళ్ళ నాయకులు గతంలో మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడూ ఈయన వారించలేదు వాళ్ళని. ఓన్లీ నాగబాబు మాత్రం అది కూడా ఇండైరెక్ట్‌గా ఒక ట్వీట్ చేసి ఊరుకున్నాడు తప్ప, గట్టిగా ఎప్పుడూ ఈయన మాట్లాడిన పరిస్థితి లేదు. అంటే క్లియర్‌గా అల్లు అర్జున్ మీద పవన్ కళ్యాణ్ కోపంగా ఉన్నాడు అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనే స్వయంగా ఈ ఒక స్మగ్లర్ రోల్ ఇప్పుడు హీరోలంతా అడవుల్ని నాశనం చేసే స్మగ్లర్ రోల్ వేస్తున్నారని చెప్పాడు. నిజానికి వాళ్ళ అన్న అనేక పాత్రలేశాడు. నెగెటివ్ పాత్రలు వేయని హీరోలు ఆల్మోస్ట్ ఉండరు. హ్మ్. ఎందుకంటే అందరూ వేస్తారు. సమాజంలో నెగెటివ్ క్యారెక్టర్లు ఉన్నప్పుడు సినిమాలో మాత్రం ఎందుకు వద్దనాలి?